థ్యాంక్ యూ గాడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములు అందరికీ శుభాభివందనాలు. ఉదయకాల సమయాల్లో వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరులందరూ కూడా ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ఇంతవరకు మనం కీర్తన భాగంలో నేర్చుకున్న విధానం 146వ కీర్తన 8-9 వచనాల్లో చాలా చక్కగా రాస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథకర్త మాట విన్నాం మనం ఇంతవరకు. 146వ అధ్యాయంలో 8-9 వచనాల్లో ఒక భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా గుడ్డివారి కన్నులు తెలియజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారికి విధవరాళ్లకు ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చేయును. చాలు వాక్యం వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక్కడ చాలా చక్కగా మనం చదువుకున్న భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. ఇక్కడ దేవుని ఆలయంలో, దేవుని మందిరంలో ఏం దొరుకుతుందంట? నెమ్మది ఉంది, శాంతి ఉంది, అంతేకాకుండా విడుదల ఉంది, రక్షణ ఉంది. కృంగిన వారిని లేవనెత్తువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. కొన్నిసార్లు మన జీవితంలో కృంగుబాటు వస్తూ ఉంటాయి. అనేక విధాలుగా కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్యలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, శత్రువు సమూహము, ఎంతో రకరకాల బాధలతో మనం కృంగిపోతూ ఉన్నాం. ఈ కృంగిపోయిన వేళలో ఎవరిని ఆశ్రయించాలంటున్నాడు? దేవుణ్ణి ఆశ్రయించాలి. భక్త కీర్తనకాడు అదే కోరవ కుమార్ రచించిన కీర్తనలో 42 అధ్యాయంలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన వేళను అక్కడ చూసినట్టయితే, నా ప్రాణము నువ్వు దేవుణ్ణి సన్నుతించుము, కృంగిపోకు అని తన ప్రాణానికి సముదాయించుకుంటుంటారు. అందుకే దేవుణ్ణి స్తుతించే ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథంలో 68 అధ్యాయంలో కూడా 5వ వచనం చూస్తే 68 5వ వచనంలో అధ్యాయము 5వ వచనంలో 68వ కీర్తన 5వ వచనం చదువు 68:5 కీర్తన 68:5 అంటాడంటే, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాళ్లకు న్యాయకర్తనై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన సన్నిధి బంధింపడిన వారిని విడిపించువాడు. ఏంటంటే ఇక్కడ దేవుడి సన్నిధి ఎలా ఉంటుందంట, చాలా గమనించినట్టయితే కొన్ని ఆదరణ మనకు కలుగుతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చదవమా, అదే 5వ వచనమే. ఏం చదువుతున్నామ్మా? 68వ కీర్తన 5వ వచనం. చాలు ఇప్పుడేం చదువుతున్నావు? 42 అధ్యాయం చదువుతున్నావు. 68వ కీర్తన 5వ వచనం. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాళ్లకు న్యాయకర్తనై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారంలో చేయవాడు. ఆయన బంధింపడి వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడని రాస్తున్నాడు. అందుకే కీర్తన గ్రంథం 146 అధ్యాయంలో చదువుకున్న మాట కూడా చాలా ప్రాముఖ్యమైన మాట. గుడ్డివారి కన్నులు తెరిసేవాడు, గుడ్డివారి కన్నులు తెరిసేవాడు. గుడ్డితనం అనేది ఈ లోక యుగదేవత ప్రతి మనోనేతరానికి గుడ్డితనం కలిగిస్తుంది. ప్రతి మానవాళ్ళు మరి హృదయం కనువిప్పు జరగకుండా హృదయాన్ని ఏం చేసిన సాతానుగాడు ఈ లోకంలో అనేకుల హృదయాన్ని కప్పివేశాడు. హృదయము తెరిచినప్పుడు, మనోహృదయం తెరబడ్డప్పుడు దేవుడు మనకు కనబడుతూ ఉంటాడు. అంతవరకు కనిపించాడు. ఎవరు ఏమో లెక్కలు చేయాలి. హృదయం తెరవబడాలి, హృదయం విప్పబడాలి, హృదయం మనకు కనిపించాలి. గమనించినట్టయితే ఇక్కడ చాలా చక్కగా రాస్తున్న మాట ఏంటంటే,
విధవరాళ్లకు న్యాయకర్తగా ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారాలుగా చేయవాడు, అంటే విడిగా ఉన్న వారిని కూడా ఐక్యపరిచేవాడు. ఎందుకనగా దేవుని మాట ఉంది, ఎవరు కూడా ఒంటరి ఉంటుంది మంచిది కాదు అని దేవుడు ఆలోచన చేశారట. అనాది కాలంలో దేవుడే మంచిగా ఆలోచన చేశాడట. అంటే అన్నీ సృజించి మంచిది 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 అన్న తర్వాత మానవుడి దగ్గరకు వస్తే నరుడు ఒంటరి మంచిది, నరుడు ఒంటరి ఉండడం మంచిది కాదు అని ఆలోచించాడంట. అంటే తనకు సాటి అయిన సాయము కావాలి. సాటి అయిన సాయం అంటే తనతో పాటు సహకారిగా ఉండాలని ఆలోచించాడట దేవుడే. ఎందుకు ఏకాంగులను సంసారం చేసేది దేవుడు. ఈ రోజున చాలామంది యువకులు చాలామంది ఏకాంగులుగా జీవిస్తున్న సమయం మనం చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళ అట్లా ఉండడం దేవుడికి ఏమాత్రమూ ఇష్టం లేదంట. అయితే వారు ఐక్యపరిచి వారి వివాహాలు జరిగించి కుటుంబ స్థాపన కలిగి వారు పిల్లలు కనుక్కొని పెంపారు చేసి దేవుని కొరకై వారు జీవించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. అనాది కాల సంకల్పంలోనే దేవుడి ప్రణాళిక కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఏకాంగులను సంసారాలు చేసి ఆయన బంధించబడ్డ వారిని విడిపించువాడు అని రాసింది ఉంది. ఎస్తేరు గ్రంథంలో చూస్తే ఎస్తేరు కాలంలో ఎస్తేరును మరి వీరు పట్టబడ్డవారు, వారు బంధించబడ్డవారు. మరి బబులోను కొనుక్కోడిన తర్వాత మొర్దెకై పిన్న తండ్రిగా ఉన్నాడు. ఆమెకి ఎవరు లేరు, తండ్రి లేడు, తల్లి లేదు, ఎవరు కూడా లేరు. ఎస్తేరుకు మరి తన పిన్న తండ్రి అయినటువంటి మొర్దెకై పెంచుకున్నాడు. ఆ పెంచిన తర్వాత వీళ్ళు బబులోను తీసుకుపోబడ్డారు షూషాను కోటలో తీసుకెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ రాజు ఉన్నాడు, అహాష్వరోష్. రాజు పేరు అహాష్వరోష్ అనండి ఒకసారి. రాజు పేరు అహాష్వరోష్. అహాష్వరోషు చాలా ధనవంతుడు, చాలా బలవంతుడు, చాలా ఐశ్వర్యం గలవాడు. తన యొక్క మంత్రులందరికీ కూడా కొన్ని రోజుల వరకు అంతా కూడా చూపించాడట. ఆస్తిపాస్తులు, అంతాస్తులు, మేడమిద్దెలు, తనకున్న ప్రాపర్టీస్ అంతా కూడా వాళ్ళందరికీ పార్లమెంటు సభ్యులందరికీ తన తోటివారి మంత్రులందరూ చూపించాడట. కొన్ని నెలలు పట్టింది. తర్వాత ఒక రోజున రాజ్యసభ జరుగుతుంది. సభకి అందరు వచ్చారు. సభలో వాళ్ళ విన్నపం ఏంటిదంటే తన భార్యను కూడా అందరు పరిచయం చేశాడు కదా, ఆస్తులు అంతస్తులు అన్నీ పరిచయం చేశాడు కదా, మరి భార్యను తీసుకురావాలని చెప్పాడంట. అప్పుడు ఆమె అందంట, ఆమె పేరు వాస్తు. ఆమె అన్నది నేను రానిపో అందంట. ఏమన్నది? నేను రానిపో అన్నదంట. అంత మాత్రాన ఏమైందంట, సభ్యులందరూ సభ నాయకులందరూ కూడా రాజును బాధ ఏమన్నారంటే, రాజా ఈరోజు నీ భార్య నీ మాట వినలేదు, ఇప్పుడు మేము వెళ్ళిన మా భార్యలు మా మాట వినరు కదా అన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చేశారట, ఆ రాణిని పక్కన పెట్టేశారు. వాస్తిని వినండి, వాస్తిని పక్కన ఆమె పేరు గుర్చింది బేడగా. వాస్తిని పక్క పెట్టేసి ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ కలిసి రాజుకు పెళ్లి చేయాలి. రాజుకి ఏం చేయాలి? ఇప్పుడు పెళ్లి చేయాలి. రాజుకు పెళ్లి చేయాలంటే 4 దిశల మరి ప్రాంతాలన్నిటి కూడా వర్తమానం పంపి అనేకులను చూసి సెలెక్ట్ చేయడానికి అనేకులను పిలిపించారంట. కన్యకలను పిలిపించినప్పుడు అనేకులు వచ్చినప్పుడు చాలా డ్రెస్ కోడ్ ఇచ్చారు. రకరకాల డ్రెస్సులు ఇచ్చారు, రకరకాల వస్త్రధారణ ఇచ్చారు, రకరకాల భోజనం పెట్టించారు, రకరకాల భూషణం పెట్టించారు. ఏది పెట్టించినా ఆయన రాజుకు సెలెక్ట్ అవుతలేడు, రాజు సెలెక్ట్ చేస్తలేడు, ఎవరు కూడా ఆయన స్వీకరించట్లేదు. చివరిగా ఏం జరుగుతుందంటే లాస్ట్ గట ఈ ఎస్తేర్ అనే అమ్మాయి ఇశ్రాయేల్ ప్రజలు యూదురాలు కనుక ఈమెను ఏం చేసిన మొర్దెకై ఒకవేళ నా కూతురు సెలెక్ట్ అవుతుందేమో అనుకొని ఏం చేశాడంటే ఆమెను సెలెక్షన్కు పంపించాడు. ఈ సెలక్షన్లో పంపించినప్పుడు అక్కడ హేగే అనే వ్యక్తి ఆ డ్రెస్ను వస్త్రధారణ చేసే వ్యక్తి, ఆయన నపుస్తకుడు, అతడు ఏం చేశాడంటే ఆ డ్రెస్సును అందరూ రకరకాల డ్రెస్సులు వేసుకున్నారు, ఖరీదైన డ్రెస్సులు వేసుకున్నారు, విలువైన డ్రెస్సులు వేసుకున్నారు. కానీ రాజుకి ఇష్టం లేదు. ఏం చేశాడంటే ఉన్న చోటున ఒక వైట్ డ్రెస్ మాత్రం వేశాడు, తెల్ల డ్రెస్సులు కట్టించి పంపించాడు. ఏం భూషణం ఏం లేదు, బంగారు వెండి నగలేం లేవు. ఉన్నపాటనే ఆ వైట్ డ్రెస్ వేసి ఈ కొత్తగా అక్కడ పంపించాడు. అప్పుడు రాజు స్వీకరించాడు. ఆమెన్, హల్లెలూయా. రాజు స్వీకరించాడు. ఆ దండం చాపాడు. ఆ దండం చాపినప్పుడు ఆ స్వీకరణ అన్నమాట, అంగీకరించడం అన్నమాట. అప్పుడు ఆమె రాజు కోటలోనికి రాణి అయిపోయింది.
ఎందుకు చెప్తున్నంటే కొన్నిసార్లు మన జీవితాల్లో ఎక్కడ దిక్కుముక్కలేని వారిని ఏం చేస్తాడు దేవుడు? ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తాడు. ఏమన్నాడు? బీదలను, పేదలను పెంట కుప్ప నుంచి బీదలను లేవనెత్తి ఎక్కడ ఉంచుతాడంట? ఎక్కడ ఉంటుంది? రాజులతో కూర్చోబెడతాడు. ఇక్కడ తండ్రి లేడు, మీకు తల్లి లేదు, ఎవరు లేరు, కానీ తన పిన్న తండ్రి నుండి మురతకై పెంచుతున్నాడు. అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు? సెలెక్ట్ చేసుకున్నాడు రాజు. ఎక్కడున్నాడు? ఇప్పుడు రాజభవన్లో ఉంది ఎస్తేరమ్మ గారు, రాజభవన్లో ఉంది ఎస్తేర్ గారు. చూడండి, కొన్నిసార్లు మన జీవితాల్లో ఎక్కడ తీసుకెళ్తాడు మన పరిస్థితులు, అదో గతి. చూడండి, కొన్నిసార్లు ఉన్నత శిఖరం నుంచి కిందికి వెళ్తాం, కొన్నిసార్లు అట్టడుగున్న వారిని దేవుడు ఏం చేస్తాడు? పైకి తీసుకొస్తూ ఉంటాడు. అంటే వాగ్దానం, దేవుడిచ్చిన మాట నమ్మాలి ఇక్కడ. అదే దేవుని గురించి వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తన పరిశుద్ధాలయం మందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాళ్లకును న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారం చేయవాడు. ఆయన బంధింపడి వారిని విడిపించి వర్ధిల్ల చేయవాడు. బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. బంధకాల్లో ఉన్న కొన్నిసార్లు మన జీవితాల్లో విడుదల చేసి దేవుడు రక్షిస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాసి ఉందండి, గమనిద్దాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 18వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాసింది, చూద్దాం. ఆయన తల్లిదండ్రులు లేని వారికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశి అందు దయము ఉంచి అన్న వస్త్రములు అనుగ్రహించువాడు. ఎవరికి? ఏమి లేని వారికి దేవుడు దీవించేవాడు. ఆయన దగ్గరకు కొత్త ఎవరిని కూడా త్రోసివేసేవాడు కాదు, ఎవరు తులనాడేవాడు కాదు, ఎవరిని ధిక్కరించేవాడు కాదు. ఎవరైనా సరే ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నేను పాపిని, బలహీనుడనని ఎప్పుడైతే ఒప్పేసుకుంటారో అప్పుడు దేవుడు వారిని దీవించగల దేవుడు, ఆశ్రయించగల దేవుడు. కనుక దేవుడికి అసాధ్యమైనది కూడా లేదండి. అందుకే మనం గమనించినట్టయితే తండ్రి లేని వారికి తండ్రిగాను, విధవరాళ్లకు న్యాయకర్తగాను, బంధించబడిన వారు విప్పించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. అందుకే ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి స్తుతించండి. ఎల్లవేళలో దేవుని స్తుతించే వారికి ఏ మేలు చేయక మానడు. ప్రతి వ్యక్తికి దేవుడు మేలు చేస్తుంటాడు, దీవించబడతాం. కీర్తన గ్రంథం 113వ అధ్యాయంలో 6వ వచనం చూసినట్టయితే ఎంత పెద్ద వాగ్దానం ఉన్నాయి మనకు. ఈ వాగ్దానాల్ని మనము వాడాలి, నమ్మాలి. దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. 113వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల కూడా జ్ఞాపకం చేసుకుందాం. 113వ అధ్యాయము, కీర్తన గ్రంథం 113వ అధ్యాయము ఆయన భూమి ఆకాశమును అంగిసుడు అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చోబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులు లేవనెత్తువాడు. పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారులు గల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి, దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి. స్తుతులు చేయటం శోభస్కరం, దేవుడికి మహిమకరం, మనకు ఆశీర్వాదకరం. దేవుడిని ఎంతగా గణపరిస్తే మనం అంతగా గణపరచబడతాం. మనం దేవుని హెచ్చించాలి, దేవుని గొప్ప చేయాలి, దేవుని నామ స్మరించాలి, దేవుని నామని ఆరాధించాలి. అందుకే దేవుణ్ణి అనుసరించే వారికి, ఆశ్రయించే వారికి ఏ మేలు తక్కువ కాదు, దేవుణ్ణి ప్రార్థించే వారికి ఏ మేలు తక్కువ కాదు. అందుకే గమనించినట్టయితే మరి సంతులేని వారి ఇళ్ళలుగాను, కుమారులు గల సంతోషం తల్లిగా చేసే దేవుడు. అంతేకాకుండా విధవరాళ్లకు న్యాయకర్తగా ఉన్నాడు. విధవరాళ్లకు న్యాయకర్త, మీకు మాట చెప్పనా, విధవర న్యాయకర్త ఎలా ఉన్నాడంటే, లూకా సువార్త 18వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది చరిత్ర. ఒకసారి ఒక విధవరాళ్ళు ఉందంట. ఆ విధవరాలు మాటికి న్యాయం చేయమని తన ప్రతివాది దగ్గరికి వెళ్తున్నాడు. ప్రతివాది, నాకును నా ప్రతివాదికిని న్యాయం చేయకపోతే ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ప్రతినిత్యం ఒక అన్యాయస్తుడతాడు. దేవునికి భయపడేవాడు కాదు, మనుషులను లెక్క చేసేవాడు కాదు. కానీ ప్రతినిత్యం వెళ్ళేదంట, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమంటే ఈ మనిషి ఎవరు కూడా భయపడు. రాజుగా అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఎవరికి భయపడేవాడుగా, దేవుడికి భయపడే, మనుషులను లెక్క చేయడు. అటువంటి వ్యక్తి దగ్గరికి ఒక పేద వర్గం తరచుగా వెళుతుందంట, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని. ఒకసారి అనుకున్నాడట, సరే న్యాయం ఏంటో తీర్చేస్తానని అనుకున్నాడంట. అనుకున్నంత లోపలనే ఏం జరిగిందంటే అక్కడ న్యాయం జరిగిపోయింది. విధవరాలు అంటే ఎవరు లెక్క చేస్తారా? విధవరాలు లెక్క చేస్తారు ఈ రోజున? చెయ్యరు. ఏమన్నా అందరూ ఉండగానే ఎవరు లెక్క చేయరు. విధవరాలు ఎవరు లెక్క చేస్తారు? భర్త లేని వ్యక్తిని ఎవరు లెక్క చేస్తారు? అటువంటి మనిషిని లెక్క చేయకుండా వెళ్ళిపోయే వ్యక్తి ఒక రోజున న్యాయం తీర్దాం అనుకొని ఆలోచించుకున్నాడండి.
బీదల పట్ల పేదల పట్ల దేవుడు కనికర పూర్ణుడు. విధవరాళ్ళ పక్షాన వ్యాజ్యమాడే దేవుడు, పేదల పక్షాన పోషణకర్తగా ఉన్న దేవుడు, బీదల పక్షాన పోషణకర్తగా ఉన్న దేవుడు. కనుక బీదలను పోషించేవాడు, పేదలను కనికరించేవాడు. ఏమంటే ఈ రోజున చాలామంది ఎవరిని చూస్తామంటే ఐశ్వర్యవంతులను ఘనతకెక్కిన వారిని ఎందుకు మనము ఆశ్రయిస్తాం. కానీ అందుకే బైబిల్ ఈరోజు మనం చదువుకున్న భాగంలో 146 అధ్యాయంలో ఏమున్నదంటే, రాజుల చేతనైనను నరుల చేతన రక్షణ లేదు, వారి నమ్ముకోకుడి, వారి సంకల్పం నాడే నశించని వారిని మరణిస్తాం. ప్రతి మనిషి చనిపోతాడు, ఉండేట ఎవరు లేడు ఇక్కడ. ధనికుడైనా పేదవాడైనా దరిద్రుడైనా ఎవరైనా సరే, పిల్లోడైనా పెద్దోడైనా ముసలైనా వృద్ధుడైనా స్త్రీ అయినా పురుషుడు అందరూ కూడా ఒకరోజు చనిపోతాం, వాస్తవికం. కనుక దానికంటే ముందు ఒక న్యాయవంతమైన పద్ధతిలో నడిచినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు, న్యాయకర్తగా ఉంటాడు. మనకి దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు మనకు న్యాయం చేకూరుస్తాడు. అందుకే రాజులనైనను మనుషులను మీరు నమ్ముకోకూడి, వారి వల్ల రక్షణ లేదు, వారి సంకల్పం నాడే నశించనంటాడు. అందుకే దేవుడు రక్షణ యెహోవాది, రక్షణ దేవుడిది, రక్షణ వాడు రక్షించేవాడు ఆయనే. ఆ రక్షణకర్త మనం చూడాలి. రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి రక్షకుడుగా వచ్చాడు. ఎవరికి రక్షకుడైనా? లోకానికి రక్షకుడు. ఇదిగో నేడు మీ కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. అయితే మీకు ఆనవాళ్ళు, అయ్యో పొత్తిగుడలతో ఒక బాబు చుట్టుబడి ఉన్నాడు, అతడే ప్రభువైన యేసుక్రీస్తు అని లూకాసు వార్తలు అన్నారు. అయితే ఆయన ఆ స్థలంలో ఎక్కడున్నారో ఆయన అంగీకరించే వారందరి దగ్గర ఏమిటదట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ తనకిష్టమైన ప్రజలందరికీ భూమి మీద సమాధానం. ఏమంటే సమాధానం, భూమి మీద సమాధానం. ఈ లోకంలో ఎవరి దగ్గర సమాధానం ఉందని చూస్తే సమాధానం కరువైపోయింది, సమాధానం లేదు. అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, ఇక్కడ ఏం లేదు, సమాధానము లేదు. భార్య భర్తల మధ్యలో కావచ్చు, అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, అక్కచెల్ల మధ్యలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఇక్కడ ప్రపంచమంతా కూడా కావచ్చండి. ఏ దేశంలో కావండి, ఎక్కడైనా సమాధానం ఉందంటే సమాధానం కరువైపోయింది. కారణం అంటే ఎందుకనగా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ రాకపోతుంది. మన ద్వారా దేవుడికి మహిమ వస్తే అక్కడ సమాధానం ఏది కలిగి ఉంటాం. సమాధానం రాకపోవడం ఏంటంటే ఆ దేవునికి మహిమకరమైన పనులు చేసినప్పుడు సమాధానం అనేది మన కుటుంబాల్లో మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఈ రోజున చాలామందికి చూస్తుండే సమాధానం లేక ఎన్నో జీవితాలు కొట్టుమిట్టాడిపోతున్నాయి. ప్రపంచమంతా ఏలేంత చక్రవర్తులై ఉన్నారు, ప్రపంచమంతా ఏలుతున్నారు, కానీ ఏం ప్రయోజనం? ఏమి లేదు, వారికి సమాధానము లేదు, సంతోషము లేదు, శాంతి లేదు. అది ఎవరు లేక ఉన్నది ఇలా అంటే దేవుడు లేక ఉండడం వల్లనే ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, లోకంలో ఏం జరుగుతుంది, జీవితంలో ఏం జరుగుతుంది అంటే సమాధానం అనేది కనిపించదు. సమాధానం ఎప్పుడు కలిగి ఉంటామంటే ఆయన ఆనుకొని ఉన్నప్పుడు. అందుకే యాకోబు దేవుడు దేవుడి మీద ఎవరైతే ఆనుకొని ఉందో వారు పూర్ణ శాంతి గల వారవుతారని రాసింది ఉన్నది. పూర్ణ శాంతి గల వారు ఎప్పుడైతామంట యాకోబు దేవుని మీద ఎవరైతే ఆనుకొని ఉంటారో, అతుక్కొని ఉంటారో వారి జీవితంలో పూర్ణ శాంతి కలిగి ఉంటారు. దేవుని మీద ఆనుకోకపోతే, మరి అతుకుబడి ఉండకపోతే, అంటగట్టబడకపోతే మనము ఫలించను లేము అని యోహాను సువార్తలో 15 అధ్యాయంలో అంటాడు. మీరు నాలో ఉన్నారు, మేము నీలో ఉన్నాం, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నాలో అంటగట్టబడి ఉంటా, మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు. దేవునికి మహిమ వచ్చినప్పుడు మరి సమాధానం దొరుకుతుంది. సమాధానం ఎందుకు లేదు అని చూంటే లోకంలో సమాధానం దీనాల్లో కూడా తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామధేయం లోకానికి వచ్చి సమాధాన సువార్తను ప్రకటించడని ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. సమాధాన సువార్తను ప్రకటించాడు. సమాధాన సువార్త అంటే గుడ్ న్యూస్, మంచి వార్త. నేడు మీ కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన పేరే ప్రభైన యేసు. ఆ యేసుని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన మాటకు లోబడతారో, ఆయన మాట విధేయత ఉంటుందో, ఆయన దగ్గర సమాధానం ఉంది, సంతోషం ఉంది. ఆ ఒంటిలో, కుటుంబంలో, వీధిలో, గ్రామంలో, దేశంలో, ప్రాంతీయంలో అంతా కూడా శాంతి సమాధానంతో నిండిపోతుంది, సమాధానంగా ఉంటారు. కాబట్టి సమాధానం మనందరికీ కూడా దేవుడు దయచేయును గాక. ఆమెన్, 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 ఆమెన్. థ్యాంక్ యూ.